చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువు తమ ప్రియ కుమారుడు సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ప్రభు ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన ఆదివారము ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుచు కీర్తించే ధన్యత మాకు అనుగ్రహించారు. ఉదయ కారణము ఆరాధనలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అలాగే సాయంకాలం సమయంలో ప్రభు తండ్రి యొక్క సువార్త కూడిక నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక మరి సువార్త కూడికలో మీరు తోడేవుని నడిపించండి. ప్రభు రానే ఉన్న వారిని తీసుకోండి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ మాటలు నీ పాటలు పాడుచుండగా సహాయం చేయండి. చక్కని స్వరములు ప్రభు విన్నవారికి ప్రభు అర్థమయ్యే రీతిగా మీరు వారికి సహాయము చేయవలసిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మా మధ్య మీ ఆత్మ సంచారము దయచేయవలసిగా ప్రార్థిస్తున్నాం. ప్రభు మీరు మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తురండి. అలాగే ప్రభు కరెంటును మైకును సమస్తం కూడా మీ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున పాడే పాటల విషయంలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలు పాడుకుందాం. (332) పాట పాడుకుందాం. 332 ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము అనే పాట పాడుకుందాం. ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరుకును, యేసు పేరట ముక్తి ప్రభు నామమే శుద్ధి పరచును, ప్రభు నామమే శుద్ధి పరచును. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియ
నామము, ధన్య ధన్య యేసు నామము, ధన్య యేసు నామము, రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం, మనశ్శాంతినిచ్చు నామం, మనశ్శాంతినిచ్చు నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు నామమే ఎంతో, యేసు నామమే శక్తి కలదు, ప్రభు పేరున భూతము పోవు, ప్రభు నామము భూతము పోవు, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. మూడు 354 పాడుకుందాం. 354వ పాటను పాడుకుందాం. నీదే యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును, సాటివే నీదే యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా ప్రేమించే ఈ జగతిని, చూడుము సోదరా
ఎంతో ప్రేమించి జగతిని ప్రియుడా ప్రేమించి జగతిని సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును లోకమున కరుణించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగా నీచే ప్రియుడా ప్రాణము బలిగా నీచే లోకమున కరుణించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగా నీచే ప్రియుడా ప్రాణము బలిగా నీచే లోక పాపమెల్ల సిలువను మోసి లోక పాపమెల్ల సిలువను మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపము యేసు రక్తము యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమతో ఉన్నతమైన పరలోక ప్రేమతో చాటించు ప్రియుడా చాటించుచుంటేమి పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని వేడు విరిగి నా హృదయముతో ప్రియుడా విరిగి నా హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు హృదయముతో ప్రియుడా విరిగి నా హృదయముతో యేసుని అమూల్య రక్తము ద్వారా యేసుని అమూల్య రక్త
రక్తధారాలే కడుగును పాపమెల్లా, ప్రియుడా కడుగును పాపమునెల్లా. నీదే యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. పాప భారము మోసికొని నీవు ప్రయాసముందేగవా, ప్రియుడా ప్రయాసముందేగవా. పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేగవా, ప్రియుడా ప్రయాసముందేగవా. పాపము పుక్కు యేసు పాదములా, పాపము పుక్కొని యేసు పాదముల చెంతకు చేరుమో, ప్రియుడా చెంతకు చేరుమో. లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపము. పఠించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగాని రమ్మో, ప్రియుడా శీఘ్రముగా రమ్మో. పఠించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగా రమ్మో, ప్రియుడా శీఘ్రముగా రమ్మో. కర్త యేసునందు విశ్వాసముంచి, కర్త యేసునందు విశ్వాసముంచి దుము, ప్రియుడా రక్షణ పొందుము. సమీలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. కృపయానందము పవిత్ర ప్రేమతో భాగము పొందుము, ప్రియుడా భాగము పొందుము. కృపయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము, ప్రియుడా భాగము పొందుము. పాప సాగరమును సాగరమును దాటించగల యేసు రక్షకుడే, ప్రియుడా యేసు రక్షకుడే. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును.
పాట పాడుకుందాం. బైబిల్ యొక్క వచనాన్ని పాడుకుందాం. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. మరి ఇంతవరకు ప్రభా తండ్రి పాటలు పాడుకోవడానికి ఎంతో కృప ఇచ్చినారు. మీ స్తోత్రాలు. అయితే తండ్రి ప్రభా నాయన, ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాట్లాడిన సంగతుల విషయమై ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా ఏది మీ దాసుడి ద్వారా మాట్లాడాలని ఉద్దేశించిన ఉన్నారు, అది మీరు ప్రభా మాటలు ప్రభా విన్నవారికి అనేకులకు ప్రభా అర్థమవునట్లు సహాయం చేయండి. మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దానికి జ్ఞాపకం చేసుకోండి. మీరు మయం పొందురండి, సహాయం చేయండి. మీ పునరుద్ధాన బలముతో ప్రభా తండ్రి మీరు నింపుకోమని ప్రార్థిస్తూ తోడేవుని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి ధ్యానించుకుందాం. రోమపత్రిక సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై మరి దేవుని యొక్క మాటను మనము ధ్యానించుకుందాం. కాబట్టి రోమపత్రిక 10
13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము మరి మనం చదువుకుందాం. రోమా 13:11 మరి కలిసి చదువుకుందాం. మరియు మీరు కారణము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఆయనని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మరొకసారి వాక్యము మరి చదువుకుందాం. మరియు మీరు కారణము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఆయనని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ఈ సాయంకాలపు సువార్త కూడికలో మరి దేవుడు మనతో మాట్లాడిన గాక. సరే, మరి ఈ వాక్యము ఎందుకు చదువుతూ వచ్చాము అని అంటే, మరి ప్రస్తుత దినాల్లో మనకి ఎంతో అవసరమైనటువంటి సంగతులు ఇప్పుడు ప్రభు మనకు మరి తెలియపరచనే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కారణము నెరిగి అనే మాట మనం చూస్తున్నాం. కారణము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఆయన కానీ తెలుసుకొని అలాగూ చేయడి. కాబట్టి ఇక్కడ మనం ఎరగవలసినటువంటి సంగతి ఏంటంటే కారణమును ఎరగాలి. కారణం అంటే మరి సమయము. కాబట్టి సమయాన్ని మనము ఎరిగి ఏం చేయాలంటే నిద్ర మేలుకోవాలి. ఎందుకంటే నిద్ర అనేది చాలా ప్రమాదము. కాబట్టి ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్రపోకూడదో అది మరి తెలుసుకున్న వారంగా ఉండాలి. కొన్నిసార్లు నిద్ర అంటే మరి సహజంగా భౌతికంగా మనకు నిద్ర వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నిద్ర అనేది ఆత్మ సంబంధమైనటువంటి నిద్రావస్థ. అందుకే నిద్ర ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే మరి మరణములోనికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిద్ర మేలుకొనవేన ఆయన కానీ తెలుసుకోము. కారణము ఎందుకంటే ప్రస్తుత కారణములు ఎట్లాంటివో మనం ఎరిగి మరి చాలా మరి షార్ప్గా ఎలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎలర్ట్గా ఉండకపోతే మరి అది ఎంతో ప్రమాదానికి దారితీస్తుంది. అందుకనే కారణమును ఎరిగి అలాగూ చేయుడి అని రాయబడింది. పైగా ఇంకో మాట ఏమన్నాడంటే పౌలు, మనం ఎవరు అంటే విశ్వాసము కాబట్టి మరి విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. ఇక్కడ 3 మాటలు: కారణము ఎరుగుట, నిద్ర మేలుకొనుట, తర్వాత రక్షణ సమీపముగా ఉండుట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ఈ సాయంకాలం సమయంలో మరి కారణమును ఎరిగి మనం నిద్ర మేలుకోవాలి. తర్వాత మరి అప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంటుంది. అంటే మరి మనకు సేఫ్టీ, రక్షణ మనకు సమీపంగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం నిజంగా అంటే భౌతికంగా మనం ధ్యానిస్తే ఎప్పుడు నిద్రపోవాలో మనం అప్పుడు నిద్రపోవాలి. నిద్రపోకూడని సమయాల్లో నిద్రపోతే ఏమవుతుంది? చాలా నష్టము. కాబట్టి అది ఎంతో మరి నష్టాన్ని, కీడును మరి అనుభవించేవారుగా ఉంటాం. కొంతమంది కేవలం నిద్రపోతారు. ఆ తర్వాత మరి కొన్ని నష్టాలు తెచ్చుకునేవారుగా ఉంటారు. అయితే ఆత్మ సంబంధంగా మనము నిద్రావస్థలో ఉండకుండా మేలుకోవాలి. మేలుకుంటేనే మనకు రక్షణ, సేఫ్టీ, మనకు మరి ఎంతో ప్రొటెక్షన్. కనుక ఇప్పుడు ఏ పరిస్థితిని బట్టి మనం నిద్ర మేలుకొని మరి ఆ యొక్క రక్షణను పొందుకోవాలంటే ఇప్పుడున్న కాలమును బట్టి
ఇప్పుడున్న కాలము ఎలాంటి కాలమో అది ఎరగాలి. ఎరగకుండా మనము గుడ్డిగా ముందుకు సాగిపోతే, అమాయకంగా ముందుకెళ్ళిపోతే, లేకపోతే నిద్రావస్థలో ముందుకెళ్ళిపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా నష్టము, కీడులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే కాలము నెరిగి మనము చేయవలసిన పనులు. సరే, కాలము నెరగాలి అనే మాట ఎందుకు రాయబడిందంటే, ప్రస్తుతం ఉన్న కాలము ఎలాంటిదో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. కాలము నెరిగి, కాలము నెరిగి, ఏ కాలమును ఇప్పుడు మనం ఏ కాలములో ఉన్నామో ఆ కాలాన్ని బట్టి మనము జాగ్రత్తగా నిద్ర మేలుకోవాలని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనము మరి మేలుకొనే స్థితిలో ఉంటేనే మనకు ఎంతో మేలు, మనకి క్షేమము. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలము ఎలాంటిదో ఇప్పుడు మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. కాబట్టి అంత్య దినాల్లో మరి ఎలాంటి కాలములు వచ్చును అని అంటే అపాయకరమైన కాలములని దేవుని గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అంత్య దినాలు అనగా చివరి దినాలు, ముగించే దినాలు మనం ఉంటున్నాం. కాబట్టి ఈ అంత్య దినాలలో అనగా మరి ఈ యొక్క భూమికి ఉన్నటువంటి మనం అందరం కూడా మరి ముగించే దినాల్లో ఉంటున్నాం. కాబట్టి చివరి దినాలు అనగా ఈ ప్రపంచం అంతా ముగించబడే దినాల్లో ఉంటున్నాం. అందుకని ఈ దినాల్లో ఏ కాలములు మరి వచ్చినని తెలుసుకోవాలి. అపాయకరమైన కాలములు. కాబట్టి కాలము నెరిగి, ఏ కాలము నెరిగి మనము ముందుకు సాగిపోవాలంటే ఇప్పుడున్న కాలములు మరి అపాయకరమైన కాలాలు. నిజంగా దీన్ని బట్టి మనం చూస్తే అపాయమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా మరి సేఫ్టీ కనిపిస్తున్నట్టు మరి మనము చూడలేకపోతున్నాం. కాబట్టి అపాయమే. నిజంగా ఈ మధ్య కాలంలో గడిచిన వారం ముందు మరి మనం చూస్తే మరి అనుకోకుండా గొప్ప అపాయము ఏంటది, మరి అహ్మదాబాద్ నుంచి మరి లండన్ వెళ్ళే ఫ్లైట్, మరి ఎయిర్ ఇండియా మరి ఆ ఫ్లైట్ మరి ఏమైందో మనకు తెలుసు. మరి అది టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మరి ఆకస్మికంగా ప్రమాదము సంభవించింది, అపాయము సంభవించింది. నిజంగా చాలా బాధాకరమైన సంగతి. ఎందుకంటే అందులో మరి ఎంతోమంది పెద్ద పెద్ద ఐపీఎస్లు, సుపీరియర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప విద్యావంతులు, ధనవంతులు, మరి ఉద్యోగస్తులు, అంతా రిచ్ పర్సన్స్ ఉన్నారు. అయితే వారందరూ ఏమైపోయినారు? చనిపోయినారు. సరే, వారు అనుకుంటే ఆ యొక్క మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఆ ప్రాంతంలో మరి అది టేక్ ఆఫ్ అయ్యే టైంలో అది మెడికల్ హాస్టల్, అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఆ సమయంలో భోజనం చేస్తున్నారంట. వారిని ఎంత హ్యాపీగా కూర్చొని భోజనం చేస్తున్నారంటే నిజంగా వారిని సంతోషంతో ఆనందింతూ ఉన్నారు. సంతోషంగా వారు కలిసి కూర్చొని మరి ఆ బిల్డింగ్లో, మరి ఆ మెడికల్ సంబంధమైన ఆ యొక్క బిల్డింగ్లో, హాస్టల్లో వారు భోజనం చేస్తున్న సమయంలో సడన్గా మరి ఫ్లైట్ మరి దాన్ని ఢీకొని అందులో ఫ్లైట్లో ఆ యొక్క భవనంలో ఉన్నటువంటి మరి మనుషులు కూడా చనిపోయారు. నిజంగా చూడండి, ఫ్లైట్లో ఉన్నవారు చనిపోవడమే కాక మళ్ళీ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వారు కూడా చనిపోయారు. నిజంగా ఇది ఎట్లా ఉందంటే అపాయం వెంబడి అపాయము, అపాయం మీద అపాయము. ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్ మరి మనకు తెలుసు, ఎక్కడ పట్టినా రోడ్డు ప్రమాదాలు, అలాగే విమాన ప్రమాదాలు, ఆకాశంలో ప్రమాదాలు, భూమి మీద ప్రమాదాలు, ఎన్ని అపాయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంకో సంగతి ఏంటంటే
మరి రేపు ఏమి సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటి అంత్య దినాలు, అపాయకరమైన కారణములు మరి వచ్చేసినాయి. అందుకనే ఈ అపాయకరమైన కారణములు రాకుండా అపాయంలో మనం చిక్కుకోకుండా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం అనుకుంటాము, మనం మంచిగానే పోయి ఇంటికి పోయేస్తాం అనుకుంటాం. అయితే ఎవరో ఒకరి ద్వారా మనకు అపాయం సంభవిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఈ అంత్య దినాల్లో మరి అపాయకరమైన కారణములు వచ్చినాయి. వచ్చుచున్నవి కూడా కాదు, వచ్చేసినాయి. కాబట్టి ఇంటికి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తామనే గ్యారెంటీలు పోయినాయి. కాబట్టి ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తామనే మరి గ్యారెంటీ పోయింది. కాబట్టి మరి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వస్తామా లేదానే మరి ఆ యొక్క మరి గ్యారెంటీలు అన్నీ కోల్పోయినాయి. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉన్నాము ఇక. కాబట్టి ఈ దినాల్లో కనుక ప్రియమైన వారులారా, ఈ అపాయం నుంచి మనం తప్పించబడాలి. ఈ అపాయం నుండి, ప్రమాదం నుండి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేస్తే, మనం ఎలాంటి కార్యాలు మనం జరిగిస్తే అపాయం మనల్ని తప్పించబడుతుంది, అపాయం మనల్ని దాటుకొని పోతుంది అనేది ఈ రాత్రి కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఇంకో సంగతి, ఈ అపాయం గురించి ముందుగానే ప్రవచించబడింది ఒక ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త ఎవరంటే మీకా ద్వారా దేవుడు ముందుగానే అపాయము సంభవింపబోతుంది అని ప్రవక్త ద్వారా ఒక వచనము ప్రవచించబడింది. అది ఇప్పటికీ నెరవేర్చబడుతూ ఉంది. అందుకనే చూడండి, మీకా పుస్తకము బైబిల్లో నుంచి మరి మీకా పుస్తకంలో ఒక మాట ఉన్నది. మీకా 2వ అధ్యాయము 3వ వచనం. మీకా 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీకా 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీకా పుస్తకము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి దాని మెడలను తప్పించుకోలేకున్నంతగాను గర్వముగా నడవలేకున్నంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించున్నాను. ఈ వంశమునకు, కాబట్టి ఈ వంశము, కాబట్టి ఇప్పుడు మనం మరి ఈ యొక్క వంశంలో ఉన్నాము, ఈ లోకంలో మనం ఉన్నాము. కాబట్టి మన ముందు ఎన్నో వంశాలు దాటిపోయినాయి. ఇప్పుడు మనము మరి ఈ వంశంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గోత్రంలో, ఈ వంశంలో ఉన్నటువంటి మనము అపాయం నుంచి తప్పించబడాలి. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము అపాయం నుండి మనం తప్పించబడాలి అంటే ఏం చేస్తే మన నుంచి అపాయం దాటుకొని పోతుంది, ఏం జరిగిస్తే అపాయం మన జోలికి రాకుండా ఉంటుంది అనేది ఈ రాత్రి మనం చూద్దాం. అందుకనే మీకా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తుంది ఏంటంటే, కాబట్టి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఎలాంటి అపాయం అంటే గొప్ప అపాయము. ఎలాంటి అపాయము? గొప్ప అపాయము. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తున్న అపాయాలు, ఎన్నో అపాయాలు మనం చూస్తున్నాం. ఆకాశంలో, భూమి మీద మరి ఎన్నో రకాలుగా అపాయములు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున మనము మరి ఆ అపాయము మనల్ని మరి మన జోలికి రాకుండా ఉంది అంటే అది దేవుని కృపే. ఆ అపాయం మన జోలికి రాకుండా, మనల్ని చూడకుండా ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే. అందుకని పిల్లరా, ఈ రాత్రి మన అంశం ఏంటంటే అపాయం నుండి తప్పించబడుట. కారణము నెరిగి, ఏ కారణంలో ఉన్నాం? మరి అపాయకరమైన కారణములు. ఈ అపాయకరమైన కారణముల్లో మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అపాయకరమైన కారణంలో ఎలాంటి జీవితము మనం కలిగి ఉంటే ఈ అపాయం మనల్ని తప్పించబడుతుంది, ఈ అపాయం మనల్ని దాటుకొని పోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఈ అపాయము మన నుంచి మరి దాటుకోవాలంటే మనం ఏం చేస్తే ఈ అపాయం మన జోలికి రాదు అని అంటే మొట్టమొదటిగా మనం చూద్దాం. 1 సమూయేలు 14వ అధ్యాయము 44వ వచనం. 1 సమూయేలు
14వ అధ్యాయము 44వ వచనం. 1 Samuel chapter 14 verse 44. చూడండి, 14వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 14వ అధ్యాయం 44వ వచనము. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి నేను ఒప్పుకొనని ఎడల అపాయము నా మీదకి, నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. తర్వాత అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలుగు చేసిన యోనాతాను మరణమవునా? అది అన్నిటికీ నీకు కూడదు. కాబట్టి మనం చదివినటువంటి ఈ వాక్యంలో ఒక మాట ఉంది, నేను ఒప్పుకొనని ఎడల గొప్ప అపాయము. కాబట్టి రాయబడతావు, దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. ఒప్పుకొనని ఎడల. కాబట్టి ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేస్తాడు. కాబట్టి నేను ఒప్పుకోవాలి అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది. ఒప్పుకుంటే అపాయము రాదు, ఒప్పుకోకపోతే అపాయము వస్తుంది. సరే, ఏం ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకుంటే అపాయం మనల్ని మన జోలికి రాదు అంటే బైబిల్లో రాయబడింది. ఏం ఒప్పుకోవాలి అంటే బైబిల్లో సామెతల గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము కాబట్టి పొందును. ఒప్పుకొని ఏం ఒప్పుకోవాలి? అతిక్రమములను ఒప్పుకోవాలి. అలాగే అతిక్రమం వెంబడి పాపం వెంబడి దోషం వెంబడి అపరాధము, ఇవన్నీ కూడా మానవ జీవితంలో సంక్రమించేదిగా ఉంది. మానవ జీవితంలో చోటు చేసుకొని ఈ యొక్క మానవునికి అపాయము కలుగు చేసేవిగా ఉన్నాయి. కాబట్టి రాత్రి నీ అపరాధములను, నీ అతిక్రమములను, నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే అపాయము నీ జోలికి రాదు, అపాయము నిన్ను వెంబడించదు. రాత్రి ఇంకా నీవు ఏ పాపములో ఉన్నావు సహోదరుడా? ఇంకా నీవు ఏ అతిక్రమంలో ఉన్నావు సహోదరి? లేకపోతే ఏ అపరాధంతో ఉన్నావు? ఏ దోషంతో నింపబడి ఉన్నావు? అయితే వీటన్నిటిని ఒప్పుకుంటే ఎవరి సమక్షంలో ఒప్పుకోవాలి? దేవుని సమక్షంలో. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే క్షమించేవాడు. ఆయన క్షమించడమే కాదు, ఆయన మానవాన్ని పాపముల కొరకు ఈ లోకంలో తన ప్రాణం పెట్టుతూ వచ్చాడు. రక్తము కార్చి, ఆ రక్తంతో ప్రతి మానవాన్ని పాపమును కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారికి దేవుడు విమోచన కలుగు చేసేవాడు. అట్టి రక్షణ విమోచన నీకు కావాలి అనుకుంటే నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కప్పుకుంటే అపాయము నీకు తటస్థిస్తుంది. రాత్రి నీ తీర్మానం ఏంటి? కాబట్టి ఇంతవరకు నీవు పాపములో ఉన్నా, దోషములో ఉన్నా, అపరాధములో ఉన్నా, అతిక్రమంలో ఉన్నా, ఏ అపాయం నిన్ను తాకలేదు అంటే దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆయన నీ కొరకై సమయమును దయచేస్తూ వచ్చాడు. ఒప్పుకుంటావేమోనని. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా ఆ టైం దాటిపోతే తప్పకుండా అపాయంలో చిక్కుకుపోతావేమో. చూస్తున్నాను ఈ లోకంలో ఎన్నో అపాయములు జరుగుతున్నాయి. అనుకోకుండా అపాయాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏ వార్త వస్తుందో తెలియదు, రేపు ఎలాంటి వార్తలు మనం వింటామో తెలియదు, ఎవరు ఏ అపాయంలో చిక్కుపోయారో తెలియదు. కాబట్టి మనం అనుకున్నామా, అహ్మదాబాద్ ఎయిర్లైన్స్ విమానం అది ఆ యొక్క ప్రమాదంలో చిక్కుపోయేద్దామని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకోకుండా జరిగినటువంటి అపాయము ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీవు క్షేమంగా ఉన్నావంటే నువ్వేదో నీతిమంతుడని కాదు, నువ్వేదో పరిశుద్ధుడని కాదు, నువ్వేదో గొప్పవాడని కాదు.
దేవుడు తరుణం ఇస్తున్నాడు, ఒప్పుకోవడానికి తరుణం ఇస్తున్నాడు. ఒప్పుకుంటావా? ఆయన వద్దకు వచ్చి ఒప్పుకో. ప్రభువా, నేను పాపిని, నా పాపం క్షమించు, నా పాపం కొరకై నీ రక్తము కాచినావంట కదా, ఆ రక్తంతో నా పాపం కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ యొక్క రాజ్య వారసునిగా చేయి అని నువ్వు అడిగితే యేసు ప్రభువారు తప్పకుండా నిన్ను క్షమించి నిన్ను రక్షించి ఆ పరలోక రాజ్యము దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో, కనుక ఒప్పుకో ఆయన సన్నిధిలో. మరి ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరంటే దావీదు. అతను ఏమంటున్నాడు చూడండి, కీర్తన 32వ అధ్యాయం. కీర్తన 32వ అధ్యాయంలో మరి ఆ భక్తుడు మరి ఏమంటున్నాడంటే, నేను చదువుతాను, మీరు దయచేసి వినండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా? తర్వాత, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకున్నందున నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారా? కాబట్టి ఇక్కడ వ్యక్తి అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నేను నా పాపమును ఒప్పుకొంటిని. చాలామంది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ చేసిన తప్పులు పాపములు కప్పుకుంటున్నారు. కప్పుకొని ఇంకా పాపమును పెంచుకుంటున్నారు. వారిని దోషాలు ఇంకా పెంచుకుంటున్నారు. చివరికి ఏమవుతుందంటే మరి అంత ఎక్కువైపోయి చివరికి మానవుడు చనిపోతున్నాడు. ఉదాహరణకు ఒక పండు మనం చూస్తే, ఒక పండు చెట్టు మీద నుండి ఆ పండు కింద మరి ఎప్పుడు పడిద్ది చెప్పండి? ఆ చెట్టుకున్నటువంటి పండు ఎప్పుడు కింద పడిద్ది అంటే అది బాగా పండిన తర్వాత. అది పండే కానీ ఆకే కానీ మరి ఆ ఆకు పండు ఆ కాయ పండినప్పుడు కింద పడుతుంది. కాబట్టి నీ జీవితం ఇంకా పాపము పడిపోతుందేమో. కాపప్పుడు నీలో ఉన్నటువంటి దోషము పండిపోయేంత వరకు చేసుకోవద్దు. నీలో ఉన్నటువంటి అపరాధము పండిపోయేంత వరకు చేసుకోవద్దు, ఎక్కువ చేసుకోవద్దు. ఒకవేళ ఎక్కువ చేసుకుంటే మరి పడిపోతావు, అపాయంలో చిక్కుకుపోతావు. ఆ అపాయమే బైబిల్ చెప్తుంది, మరి నరకము, పాతాళము. కాబట్టి అగ్నిగుండము. నువ్వు ఒకవేళ చనిపోతే రాత్రి, ఒకవేళ పాపముతో చనిపోతే, ఒకవేళ నీవు దోషముతో చనిపోతే నువ్వు ఏ అపాయంలో చిక్కుకుపోతావు? నరకమనే అపాయము, పాతాళమనే అపాయంలోకి మరి చిక్కుకుపోతావు. ఇక అక్కడి నుంచి తప్పించుకోలేవు. కాబట్టి నీ ఆత్మ నరకంలోనికి పడకుండా, మరి ఆ పాతాళమును దిగకుండా నీవు మరి ఒప్పుకుంటే ఆ యొక్క నరకము అనే అపాయం తప్పించబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒకవేళ నమ్మకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, నీవు క్రీస్తుని విశ్వాసం ఉంచకపోతే శిక్ష నిన్ను కాచుకొని ఉంటుంది. అదే నరక శిక్ష, అదే గొప్ప అపాయము. ఆ అపాయం మీరు తప్పించబడాలని కోరుకుంటే నీ పాపను ఒప్పుకుంటే యేసు ప్రభువు నీ కొరకై కాచిన రక్తముతో నీ పాపమును కడిగి ఆయన క్షమిస్తాడు. సుమా, నువ్వేంటో అనుకోవద్దు, నాకు శక్తి ఉంది, బలం ఉంది, నేను సంపాదించగలిగే శక్తి ఉంది, నేను పని చేసుకునే శక్తి నాకుంది, కాబట్టి నేను ఏమైనా చేయగలను అని అనుకోవద్దు. ఎప్పుడు ఏమైపోతావో మనకి తెలియదు. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో, నీ దేవుని గిట నీ పాపం ఒప్పుకుంటే, ఇప్పుడు మనం చదివాం కదా, ఈ వ్యక్తి నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని అన్నాడు. ఒప్పుకున్నందుకు ఆయన పాపం ఏమైంది? పరిహరించబడింది. పరిహరించబడ్డం అంటే మరి రక్తముతో కడగబడింది. అదే యేసు ప్రభు రక్తము. కాబట్టి రాత్రి యేసు ప్రభు రక్తం ఎందుకు రా, ఆయన తప్పకుండా నీ పాపం క్షమిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న ఏ భారము? లేవియాకాండం 9:22 రాయబడింది, పాప భారము. కాబట్టి పాప భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తా అన్నాడు. కాబట్టి అట్టి యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నాడు. నీకు ఆత్మరక్షణ, ఆత్మ విమోచన కలుగ చేయడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు నీవు నోచుకోవా?
ఈ రాత్రి తీర్మానం చేసుకో. నేను ఒప్పుకొనని ఎడన గొప్ప అపాయము నాకు సంభవించునని భక్తుడు చెబుతా ఉన్నాడు. ఒప్పుకుంటే అపాయము సంభవించదు, ఒప్పుకోకపోతే అపాయము కాచుకున్నది. ఆ అపాయమే నరకము, అగ్నిగుండము, ఆరని అగ్నిగుండము, ఎగుయుగాలు మండుచుండే అగ్నిగుండము. ఆ అగ్నిగుండము నుండి నీ ఆత్మను తప్పించబడనంటే నేడు ప్రభువును యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడుగా ఎలాగూ తప్పించుకుందువు అని బైబిల్ చెబుతుంది. తప్పించుకోలేవు. కాబట్టి ఈ రాత్రి తీర్మానం చేసుకో. కాబట్టి ఆ నరకమైన అపాయము నుండి, ఆ పాతాళ అగ్నిగుండము నుండి మరి నీవు తప్పించబడాలంటే తప్పకుండా నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వేవేవో చేయనవసరం లేదు. ఏ కార్యాలు, పుణ్యకార్యాలు, అన్నదానము, గోదానము, వస్త్రదానము, ఇంకా ఏవేవో దానాలు అవసరం లేదు. ఒకటే, ఉన్న చోటనే మోకరించి ప్రభువా పాపిని క్షమించువా అని అంటే చాలు. ఆయన క్షమించి నేను పవిత్రపరిచి నీకు ఆత్మ విమోచన శాంతినిచ్చి నిన్ను రక్షిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి. రెండో విషయంలో రాయబడింది. రెండో విషయం సమూయేలు బైబిల్లో మనం చూద్దాం. చూడండి, రెండవ సంగతి, మొదటి సమూయేలు 26వ అధ్యాయం 19. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. దావీదు, నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతను మొట్టును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. కాబట్టి 10వ వచనం, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని ముట్టును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. అక్కడికి సంగతి ఏంటంటే, యెహోవా చేత అభిషేకించిన వానిని, అభిషేకం పొందిన వాడిని ఏం చేయకూడదు? చంపకూడదు. కాబట్టి చంపి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యం? కాబట్టి అభిషేకించబడిన మరి వ్యక్తిని ఏం చేయకూడదు? చంపివేయకూడదు. ఎవరు అభిషేకించబడిన వ్యక్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి పరిచర్యకు, మరి దేవుని యొక్క సేవకు అభిషేకము పొందినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అట్టి యేసుక్రీస్తు ప్రభుని ఎవరు కూడా మరి దూషించినట్టుగా, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించినట్టుగా ఉండకూడదు. చాలామంది ఎరుగకయే మరి గ్రహింపకనే యేసుక్రీస్తు ప్రభుని ఒకవేళ ఆయన్ని మరి ప్రత్యక్షంగా ఆయన్ని చంపలేకపోయినా, అయితే ఆయనను మాటలతో దూషించేవారు ఉన్నారు. ఆయనను మాటలతో ఆయన నొప్పి కలిగించే మాటలు, ఆయనకు నొప్పి కలిగించే సంభాషణలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది క్రియాపూర్వకంగా చంపేదానికంటే మరి మాటల చేత, మరి నొప్పి కలిగించే మాటల చేత, మరి ద్వేషించబడిక చేత, దూషించబడిక ద్వారా అది ఎంతో బాధకరమైన విషయము. కాబట్టి ప్రియులారా, అభిషిక్తుడైన యేసు ప్రభువారు, కాబట్టి అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభుని మరి దూషించకూడదు, ఆయన్ని ద్వేషించకూడదు. చాలామంది అనేకులు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభుని ఎన్నో రకాలుగా దూషించారు, ఎన్నో రకాలుగా ఆయన ద్వేషించారు. ఆయన అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, ఆయన దొంగ, ఆయన వ్యభిచారి, ఆయన మరి చూస్తే ఆయన భయంకరమైనటువంటి మరి పాపి అని చెప్పి ఆయనని ఎంతోమంది దూషించారు. ఆయన మంచివాడు కాదని ఆయన దూషించారు. ఆయన మీద లేనిపోయిన నేరారోపణ చేశారు. లేనివన్నీ కనిపించి ఆయన మీద ఎన్నో మరి నేరాలను మోపారు. చివరికి ఆయన్ని చంపివేశారు. కనుక వారికి ఏవైనా మరి మేలుందా చెప్పండి? ఏమాత్రం మేలు లేదు. కీడే కానీ మేలు ఏమాత్రము లేదు. కాబట్టి అభిషేకించబడిన వ్యక్తిని ఏం చేయకూడదు? మాటలతో, నొప్పి కలిగించే మాటలతో ద్వేషించకూడదు, దూషించకూడదు, తృణీకరించకూడదు. అందుకే ప్రభు ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరచగలను, నన్ను తృణీకరించే వారిని
నేను తృణీకారము చేసేదను. ఎవరైతే ఆయన తృణీకరిస్తారో, ఎవరైతే ఆయన కాదంటారో ఆయన వారిని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. కాబట్టి పిల్లరా, ఈనాడు ఎంతోమంది దైవ సేవకునైనా సరే, యేసు ప్రభు వారినైనా సరే ఎంతోమంది ద్వేషించేవారు లేకపోలేదు. ఆయనను ఎంతోమంది దూషించేవారు లేకపోలేదు. దేవుని సేవకులను అనేక రకాలుగా మరి మాటలతో మరి బాధ పెట్టేవారు లేకపోలేదు. కాబట్టి ఎవరు వారు చెప్పండి? అభిషేకించబడిన వారు. అభిషేకించబడిన వారిని ఏమాత్రం బాధ పెట్టకూడదు. అందుకే ప్రభు ఏమన్నాడు జకర్యా గ్రంథంలో, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. చూడండి మాట, జకర్యా పుస్తకము ఆ మాట మనం చదువుకుందాం. జకర్యా పుస్తకము బైబిల్లో మరి 7వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 7వ అధ్యాయము, జకర్యా పుస్తకము 7వ అధ్యాయం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయం ముందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచకుడి. కాబట్టి నన్ను ముట్టినవాడు నేను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని మరి ద్వేషిస్తారో నన్ను ద్వేషించినట్టే, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో నన్ను దూషించినట్టే, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో నన్ను బాధ పెట్టినట్టే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రి మనం తీర్మానం చేసుకుందాం. అభిషేకించబడిన వ్యక్తులను, అలాగే దేవుని సేవకులను, అలాగే అభిషేకించబడిన యేసు ప్రభు వారిని మరి ఎవరైతే కాదని, వద్దు అని ఆయన త్రోసివేస్తారో వారికి ఏం కాచుకొనుంది? అపాయము. అందుకనే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. కాబట్టి రాబోయే అపాయం నుంచి నువ్వు తప్పించబడాలంటే మరి అభిషిక్తుడైన దేవుని సేవకులను, అభిషిక్తుడైన యేసు ప్రభువారిని నీవు ప్రేమించాలి. ప్రేమిస్తే అపాయం నిన్ను మరి దాటుకొని పోతుంది. అపాయం నీ జోలికి రాదు. కాబట్టి రాత్రి నీ తీర్మానం ఏంటి? ఎక్కడ ప్రభువుని ద్వేషిస్తున్నావు? ఎక్కడ ప్రభువుని దూషిస్తున్నావు? ఎవరిని నీవు మరి బాధ పెట్టే మాటలతో ఇబ్బంది పెడుతున్నావు? అయితే వాటి నుండి నువ్వు తప్పించబడాలి. ఎవరిని నువ్వు నిందించద్దు, ఎవరిని నువ్వు దూషించద్దు. అప్పుడే నీకు అపాయం రాకుండా నిన్ను ప్రభు కాపాడుతాడు. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి. మూడో విషయము బైబిల్లో మనం చూడండి. 2వ సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, వినండి. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూడగా మరి నీ భార్యను తీసి నీ చెరువ వారికి అప్పగించెదను. చూడండి. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. చూసారా? ఇంటివారు మూలముగా. కాబట్టి ఇంటివారు మూలముగా మరి అందరికీ అపాయము. కాబట్టి పిల్లరా, ఏంటి ఇంటివారు మూలం చెప్పండి? మరి ఆ ఇంటివారు ఏం చేస్తే అపాయం నుంచి తప్పించబడతారంటే ఆయన్ని సేవిస్తే. అందుకని యెహోషువ గ్రంథం మరి రాయబడింది 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించడము. కాబట్టి నేను నా ఇంటి వారు యెహోవాని సేవించడము. మీరు ఎవరినైనా సేవించగలేమో కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించగలరు. ఈనాడు మరి అనేకమైన ఇంటివారు, కుటుంబము దేవుణ్ణి సేవించని పరిస్థితిలో ఉంటున్నారు. దేవుణ్ణి మరి ఆరాధించని పరిస్థితిలో ఉంటున్నారు. దేవుణ్ణి కొనియాడని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి వారందరి వల్ల అపాయము దేవుడు కలుగ చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన్ని సేవిస్తారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని ఘనపరుస్తారో వారికి అపాయము సంభవించదు. నీ ఇంటి వారి మూలముగా నేను నీకు అపాయం పుట్టింటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంటి వారు ఎట్లాంటి వారు? మరి ఆ ఇంటి వారు దేవుని సేవించని వారు.
కాబట్టి లోకమును ప్రేమించేవారు వాళ్ళు. లోకములో ఉన్నదంతయు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కొంతమంది గృహాల్లో మనం చూస్తాం. లోకంలో ఉన్నదంతా వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. పైకి భక్తులు అని చెప్పుకుంటున్నాం, విశ్వాసులు అని చెప్పుకుంటారు, కాబట్టి దేవుని ప్రజలు అని చెప్పుకుంటారు, దేవుని మందిరానికి వస్తున్నాం అని చెప్పుకుంటారు. కానీ కనపడేది ఏంటి? అంత లోకమే, వారింట్లో లోకమే. అందుకనే మరి వారింట్లో ఏముండాలి? ప్రభు ఉండాలి. నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఒకవేళ నీవు సేవిస్తే నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి రుజువు ఉంది. నువ్వు సేవించకుండా లోకాన్ని సేవించి లోకములో ఉన్న వాటినన్నిటినీ అన్నీ నావే అనుకొని మరి ఆశించడం ద్వారా నీకు అపాయమే కానీ మరొకటి లేదు. కాబట్టి నీ ఇంటిలో ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలంటే మరి వాక్యము, ప్రార్థన నీ కుటుంబంలో ఉందా? అప్పుడే నువ్వు ఆయన్ను సేవించినట్టు. కాబట్టి చూడండి, ఒక దేశం ఉంది. ఆ దేశము, దాని పేరేంటంటే సొదొమ గొమొర్రా. కాబట్టి అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా అనే పట్టణం అంతా ఏమైపోయింది? కాల్చబడింది. ఎందుకంటే ఎన్నోసార్లు మరి ప్రభు హెచ్చరించినప్పటికీ కూడా ఆ దేశము ఏమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చి ఆ దేశాన్ని మార్చివేసినాయి. అప్పుడు కుటుంబం తప్పించబడింది. ఆ కుటుంబమే లోతు కుటుంబము. కాబట్టి లోతు కుటుంబము బయటపడింది. ఎందుకంటే లోతు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, దేవుణ్ణి సేవించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. అందుకనే తనను బట్టి కుటుంబం రక్షించబడింది. ఒక్క లోతుని బట్టి లోతింటి వారందరూ ఏమయ్యారు? రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ అపాయంలో, ఆ దేశము సొదొమ గొమొర్రా అనే దేశము మరి అగ్ని అనే అపాయంలో చిక్కుకుంది. కాబట్టి రాత్రి నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబంలో యేసు ఉన్నాడా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో వాక్యం ఉందా? నీ కుటుంబంలో దేవుడు సంచరిస్తున్నాడా? కాబట్టి ఏదో ఊరిక అనుకోవడం కాదు, కానీ నువ్వు ఆ ప్రకారంగా జీవిస్తే అప్పుడు ఆయన్ని సేవించినట్టు. లేకపోతే అపాయము నీ మీదకి వస్తుందేమో. ఈ రాత్రి తీర్మానం చేసుకో. నీ కుటుంబం మీదకి అపాయం రాకుండా ఉండాలంటే, నీ కుటుంబంలోనికి అపాయము దూరకుండా ఉండాలంటే ఈ రాత్రి తీర్మానం చేసుకో. యేసయ్యా, నా కుటుంబం అంతా, నేను, నా భార్య, నా బిడ్డలు అందరము ప్రభువా నిన్ను సేవించే కుటుంబముగా సిద్ధపరచు. అయ్యా, నా కుటుంబంలో నీ వాక్యం ఉండాలని, నా కుటుంబంలో నీ ప్రార్థన ఉండాలని సెలవిచ్చావు కదా. అయితే నీ తీర్మానం చేసుకో. లేకపోతే ప్రభువా, నా కుటుంబం అంతా అపాయములకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఈ రాత్రి తీర్మానం చేసుకో. నీ కుటుంబము ఎలా ఉంది? దేవుని సేవించి కుటుంబంగా ఉందా? లేకపోతే దేవుణ్ణి సేవించకుండా లోకాన్ని సేవించి కుటుంబంగా ఉందా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఒకవేళ లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి సేవిస్తే నీ కుటుంబం రక్షించబడుతుంది. అట్లాగూ యెహోషువ కుటుంబము రక్షించబడింది, అపాయం నుంచి తప్పించబడింది. ఇప్పుడు ఆ వచనాన్ని చూపించడానికి మరి సమయం చాలదు కాబట్టి నేను నోటితో చెప్తున్నాను. కాబట్టి వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. కనుక యెహోషువ కుటుంబము మరి రక్షించబడింది, అపాయం నుంచి తప్పించబడింది. లోతు కుటుంబం కూడా అపాయం నుండి తప్పించబడింది. నీ కుటుంబం మరి ఏ స్థితిలో ఉంది పరీక్షించుకో. కాబట్టి ఇది మూడవ సంగతి. నాలుగో విషయం చూడండి. నాలుగో విషయము బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు 20:13. మొదటి సమూయేలు మరి చూడండి 20:13. మొదటి సమూయేలు 20:13 అన్ని సమయంలోనే ఉన్నాయి. కాబట్టి చూడండి, మొదటి సమూయేలు 20:13 అందరం చదువుదాం. మొదటి రెండవ సమూయేలు 13 చూడండి బైబిల్లో నుంచి. మొదటి సమూయేలు 20:13. మొదటి సమూయేలు 20:13 చదువుకుందాం. చదవండి. మొదటి సమూయేలు 20:13. అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని నేను తెలుసుకుని ఎడల దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వినున్నట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు
నీకును తోడుగా ఉండునుగాక. చూడండి ఇక్కడ మరి ఈ మాట రాయబడింది. అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వినున్నట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగ చేయనుగాక. కాబట్టి నిన్ను నేను పంపివేయని ఎడల నాకు గొప్ప అపాయము, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మరి దావీదా, నా తండ్రి అయిన సౌలు, మరి ఆయన నీ మామే కదా, నీ మామే, మరి మరి పిల్లని చేసుకున్నటువంటి మామ, మరి మీ సౌలు మామ మరి నిన్ను చంపాలని అనుకుంటున్నాడు. కాబట్టి నా తండ్రి సౌలు, మరి మామ అయిన సౌలు, నీకు మామ అయినటువంటి సౌలు నిన్ను చంపాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ కీడు చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ నేను ఈ సంగతి తెలిసి కూడా నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశించిన సంగతి నేను చెప్పకపోతే ఆ అపాయం నాకు మరి దేవుడు కలుగు చేస్తాడు. అందుకనే నీ క్షేమం కోరి చెబుతున్నాను, నీ మేలు కోరి చెబుతున్నాను. కాబట్టి నీవు ఇక్కడి నుంచి మరి తొందరగా వెళ్ళిపో, తప్పించుకొని పో. లేకపోతే నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపాలనుకుంటున్నాడు. కాబట్టి స్నేహితుడా దావీదా నీ అర్జెంటుగా నువ్వు బయలుదేరు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, యోనాతాను దావీదుతో చెబుతున్నాడు. ఒకవేళ నీకు కీడు చేయాలని ఉద్దేశము నాలో ఉంటే గొప్ప అపాయం నాకు సంభవిస్తుంది. ఒకవేళ నీకు చూడండి ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే, నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల, ఒకవేళ నీ క్షేమము కోరి నేను పంపకపోతే అపాయం నాకు సంభవిస్తుంది. దయచేసి తొందరగా నీ అర్జెంటుగా నువ్వు బయలుదేరు. చూడండి ఎంత ప్రేమ యోనాతాను దావీదు పట్ల చూపిన ప్రేమ. ఎందుకంటే మరి ఒకవేళ సౌలు మరి యోనాతాన్ని ఏమైనా అన్నా పర్వాలేదు, కానీ దావీదు తప్పించుకోవాలి, దావీదు తప్పించాలనే మంచి మనస్సు యోనాతానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దావీదు ఎవరు? అభిషేకించబడిన వ్యక్తి. ఏం చేశాడని, ఏం తప్పు చేశాడని దావీదును చంపాలనుకుంటున్నాడు? ఏం చేయలేదు. అయితే అతనికి మరి అనేకమైన వారు అతన్ని ఘనపరిచారు, దావీదుని ఘనపరిచారు. ఏమని ఘనపరిచారు? సౌలుకి 1000 కొనిది, దావీదుకి 10,000 కొనిది అని ఘనపరిచారు. అక్కడ ప్రారంభమైంది దురాత్మ సౌలులో ప్రవేశించి దావీదు మీద నిఘా వేస్తున్నాడు. సౌలు ఎక్కడ కనపడ్డా, ఎక్కడున్నాడని తెలిస్తే చంపివేయాలని నిఘా వేస్తున్నాడు. అయితే సంగతి మరి సొంత కొడుకైనటువంటి యోనాతాను తెలిసినప్పుడు యోనాతాను దావీదుకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మా నాయన నిన్ను మరి నీకు కీడు చేయ ఉద్దేశిస్తున్నాడు, నేను చంపాలనుకుంటున్నాడు. దయచేసి ఇమ్మీడియట్లీగా నీవు బయలుదేరు, నీవు క్షేమంగా ఉంటావు. చూసారా, క్షేమం కోరేవాడు యోనాతాను. దావీదు క్షేమం కోరినటువంటి వ్యక్తి. నిజంగా ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారా? ఎక్కడైనా చూడండి, ఎవరైనా చెడిపోవాలని కోరుకుంటున్నారు, ఎవరైనా కీడు గురి కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో మనుషులు అట్లా తయారైపోయారు. వాడు చస్తే పర్వాలేదు, వాడు ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంటున్నారు. దుష్ట మనస్సు, చెడ్డ మనసుతో ఉంటున్నారు. నిజంగా యోనాతానికి ఏ మనసు ఇచ్చాడు? మంచి మనసు, క్షేమం కోరే మనసు, మేలు కోరే మనసు, ఇతరులు మరి బాగుండాలనే మనసు నీకుందా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఒకవేళ ఇతరులు ఆ కీడు గురి కావాలని, ఇతరులు మరి అపాయానికి గురి కావాలని నీ మనసు అలా ఉంటే ఆ అపాయమే నీ మీదకి దేవుడు తీసుకొస్తాడు. అంతేగాని మరి ఒక కీడు గురి కావాలని అనుకోవద్దు. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటే అపాయము నీ మీదకి దేవుడు రాకుండా చేస్తాడు. ఈ రోజుల్లో అలాంటి మనుషులు అరుదైపోయినారు. కాబట్టి మేము బాగుంటే చాలు, వాడు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుండాలనే స్థితికి మనుషులు వచ్చేసారు. అందుకని మనుషులు అలాంటి వారంట స్వార్థప్రియులు, తర్వాత మరి
బెంకములాడువారు. ఎలాంటి వారు? బెంకములాడువారు, స్వార్థప్రియులు. అయితే యోనాతాను ఏమాత్రం స్వార్థంగా ప్రవర్తించలేదు, కానీ మంచి మనసుతో దావీదు యొక్క క్షేమాన్ని కోరి, దావీదు యొక్క మేలు కోరి దావీదుని సాగనంపుతున్నాడు. అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉన్నావని సంగతి తెలిస్తే తప్పకుండా మా నాయన మరి మనుషుల్ని పంపించి నేను చంపిస్తాడు అన్నప్పుడు దావీదు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ రాత్రి యోనాతాను అంటే మనసు నీకుందా? యోనాతాను మరి మేలుకోరి మనసు నీకున్నదా? కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉంటారో వారికి ఏ మనసు చెప్పండి? మంచి మనస్సు. అందరూ బాగుండాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆశ్రయించబడాలి అని కోరుకునేవారుగా ఉంటారు. ఒకవేళ క్రీస్తు మనసు ఎవరిలో అయితే లేకపోలేదో వారి మనసు ఎలాంటిది? వారు చెడిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు సావాలి, వాళ్ళు అది కావాలి ఇది కావాలని కోరుకుంటారు. కాబట్టి నీ మనసు ఎలా ఉంది? ఒకవేళ అట్లాంటి మనసుతో నీవు ఉంటే వాళ్ళకంటే ముందు నీ మీదకి అపాయము దేవుడు నీ మీదకి రప్పించేవాడిగా ఉంటాడు. ఈ రాత్రి మరి తీర్మానం చేసుకో. ఎవరి మీద నువ్వు కోప్పడుతున్నావు? ఎవరి క్షేమం కోరని అనుకుంటున్నావు? ఎవరు నష్టపోవాలనుకుంటున్నావు? ఎవరు చెడిపోవాలనుకుంటున్నావు? వద్దు, ఆ మనసు నీకు ఉండకూడదు. మంచి మనసు కలిగి ఉండు. మంచి మనసుని కలిగి ఉంటే మంచి దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. లేకపోతే అపాయమై నీ మీదకి వస్తుంది. ఈ రాత్రి నీ తీర్మానం, నీ ఆలోచన ఏంటి? మరి ఆలోచన చేయి, తీర్మానం చేసుకో. ఇది ఎన్నో విషయము, 4వ విషయం. 5వ విషయం చూసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. వారు వెనుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దుకు వారు వచ్చి, ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మనమాయను. చూస్తారా? ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరియు శిష్యులు వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక సరస్సులో మరి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఉన్నట్టు నుండి సడన్గా మబ్బును పట్టిపోయి మరి అప్పటికప్పుడే గాలి వీచి వాన ప్రారంభమైంది. ఇక చూడండి, వాళ్ళ పరిస్థితి చాలా గందరగోళంగా ఉందంట. చూడండి, ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకేముంది, మాకు అపాయమే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇక మాకు అపాయమే. ఇక చూడండి, గాలిని చూచి, వానను చూసి, అలాగే సముద్రం ఉప్పొంగటం చూచి ఇక మాకు అపాయమే సంభవిస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు అపాయంలో ఉన్నామనుకుంటున్నారు. అయితే అక్కడ ఎవరున్నారు చెప్పిన వారి మధ్య? యేసు ప్రభు ఉన్నాడు. సంగతి వారు మర్చిపోయారు. పక్కనే ఉన్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి పక్కనే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా వారు ఏమనుకుంటున్నారు? ఇక మాకు అపాయము సంభవిస్తుంది, ఇక మేము చచ్చిపోతున్నాము, ఇంకేముంది, పడవ అవకతవకగా ఉంటుంది, మరి అవకతవకగా ప్రయాణం చేస్తూ ఉంది పడవ, ఇంకేముంది, మీకు ఈ సముద్రంలో పడిపోయి చచ్చిపోతాము, ఇక అపాయమే అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారి ప్రక్కన యేసు ఉన్నాడన్న విషయం వారు మర్చిపోయారు. ప్రక్కనే ఉన్నాడు యేసు ప్రభువారు. ప్రక్కనే ఉండి కూడా వారు ఏం చేశారు చెప్పండి? ఆందోళన పడుతున్నారు. అంటే వారిలో యేసు ప్రభువారు ప్రక్కనే ఉన్నా కానీ వారిలో యేసు ప్రభు లేడన్నట్టుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? వారిలో యేసు ప్రభు లేడన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ పర్వాలేదు, మా ప్రభు మా పక్కనే ఉన్నాడు, మా ప్రభు మాతోనే ఉన్నాడు అనుకుంటే మరి ఆ అపాయము అంటే మాకు అపాయం వచ్చిందని వాళ్ళు అనుకునేవారు కారు. ప్రభు పక్కన ఉన్నప్పుడు కూడా ప్రభుని మర్చిపోయి దేన్ని చూచి వారు భయపడుతున్నారు? గాలి వాన అన్నీ చూచి ఇంకేముంది, మాకు అపాయం సంభవిస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు 5వదిగా మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు ప్రభు ప్రక్కనే ఉంచుకొని కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు? మరి ప్రపంచాన్ని చూస్తున్నారు. అంటే గాలిని,
మరి ఆ యొక్క సముద్రాన్ని చూస్తున్నారు. యేసు ప్రభుని చూడట్లేదు. ఈ దినాల్లో అలాగే ఉన్నారు మనుషులు కూడా. ప్రక్కనే దేవుని సేవకునున్న, ప్రక్కనే దేవుని మందిరం ఉన్న, పక్కనే దేవుడు అన్ని పక్కనే ఉంచాడు. అన్ని పక్కన పెట్టినా కానీ యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు ప్రక్కనే ఉంటాడు, కుడి ప్రక్కనే. అందుకని నీ కుడి ప్రక్కన, నీ ఎడం ప్రక్కన ఆయన ఉంటాడు. బైబిల్ రాయబడింది చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం చూడండి. కీర్తన 91లో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ కుడి ప్రక్కన, నీ ప్రక్కన ఏదొచ్చినా, ఎంతమంది పడినా అపాయము. కాబట్టి ఎందుకని కుడి ప్రక్కన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు, ప్రక్కనే ఉన్నాడు. ఈ దినాల్లో యేసయ్య ప్రక్కనే ఉన్నా కానీ యేసయ్యను ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారు. మందిరము ప్రక్కనే ఉన్నా కానీ మందిరాన్ని లెక్క చేయట్లేదు. మందిరము ఊళ్ళో ఉన్నా కానీ మందిరంలో ఊళ్ళో మందిరం దేవుడు ఇచ్చినా కానీ, మరి ఊళ్ళోని దేవుడి సేవకులను దేవుడు ఏర్పరచినా కానీ ఎవరు కూడా దేవుని మందిరాన్ని కానీ దేవుని సేవకులను కానీ మరి లక్ష్యం ఉంచేవారు కనిపించట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దినాల్లో ఎన్ని కనిపిస్తూనే ఉన్నాయి, కంటికి కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి యేసు ప్రభుని ప్రక్కనే ఉన్నా కానీ యేసు ప్రభుని ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నావు? ఏమవుతున్నావు? అపాయానికి గురవుతున్నావు. అక్కడ శిష్యుడు యేసయ్య ప్రక్కన ఉన్నాడు, మాకు భయం ఎందుకు, ఇక మాకేం పర్వాలేదు అనుకోవాలి. కానీ యేసు ప్రభు ప్రక్కన ఉన్నా కానీ ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోబోతున్నాం, మేము మరణించబోతున్నాం, మా అపాయం మా మీదకి వచ్చింది అనుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు ప్రక్కన ఉన్నప్పుడు ఏ అపాయము రాదు. కాబట్టి ఆయనతో ఉండాలి. ఆయన నీ ప్రక్కన ఉన్నప్పుడు ఆయన ఎదుకు రావాలి. మందిరము నీ ప్రక్కన ఉన్నప్పుడు నీ మందిరంకి రావాలి. మరి దేవుడు అన్ని నీ ప్రక్కన ఉంచినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు చేస్తున్న పని ఏంటి? ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడు నీకు అన్ని ప్రక్కన ఉంచాడు. ప్రక్కన ఉన్న యేసు ప్రభుని ఏం చేస్తున్నావు? ప్రక్కన పెడుతున్నావు. ఒక బొమ్మను పక్కన పెట్టినట్టు, ఒక బొమ్మని, ఒక వస్తువుని తీసి ఉన్న వస్తువుని అక్కడ ఉన్న వస్తువుని పక్కన పెట్టినట్టు యేసు ప్రభుని కూడా పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో. అయితే ఓ దినం ఉంది. ఏ దినము? గొప్ప అపాయము నీ మీదకి వచ్చే దినం ఉంది. అందుకనే ఆ అపాయం నుంచి మీరు తప్పించబడాలి అంటే ఏం చేయాలి? నీ ప్రక్కనే ఉన్నటువంటి యేసు ప్రభు వారిని గుర్తు చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి మందిరాన్ని గుర్తు చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి సేవకులను, నీ ప్రక్కన ఉన్నటువంటి సేవకులను గుర్తు చేసుకోవాలి. అప్పుడు అపాయము తప్పించబడుతుంది. ఈ రాత్రి నీ జీవితం ఏంటి? పరీక్ష చేసుకో. అందుకనే ఏ కాలంలో ఉన్నాం మనం? అపాయకరమైన కాలము. ఈ కాలంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ 5 విషయాలు మనం కలిగి ఉండాలి. మొదటిగా ఏ విషయం చెప్పండి? ఒప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే ఒప్పుకుంటారో యేసుక్రీస్తు ప్రభువుని, మరి ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ మరి ఉండేదిగా ఉంది. రెండవదిగా అభిషేకించబడిన దేవుని సేవకులను, అభిషేకించబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఏం చేయకూడదు? దూషించకూడదు, ద్వేషించకూడదు. ప్రేమించాలే కానీ వారిని తృణీకరించకూడదు. ఎందుకంటే వారు అభిషేకించబడిన వారు. నోటి మాటల చేత వారికి నొప్పి కలిగించకూడదు. కాబట్టి అలా ఉంటే అపాయం నీ మీదకి వస్తుందేమో. తర్వాత మూడవదిగా మనం చూస్తే, నీ ఇంటి వారి యెహోవాను సేవించాలి. సేవిస్తే అపాయం నీ ఇంటి మీదకి రాదు, నీ ఇంట్లోకి అపాయం రాదు. సేవించకపోతే అపాయం నిన్ను వెంబడిస్తుంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజు అపాయానికి గురవుతావు. కాబట్టి నీవు, నీ ఇంటి వారు యేసు ప్రభుని సేవించాలి. నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడనేదో చూసుకో. తర్వాత నాలుగోదిగా మనం చూసాం. నాలుగోదిగా ఏం చూసాం చెప్పండి? ఇతరుల క్షేమం. ఇతరులు మంచి కోరేవారి మీదకి అపాయం రాదు. అంతేగాని కీడు కోరేవారి మీదకి, లేకపోతే చెడు కోరేవారి మీదకి అపాయము మరి ప్రాప్తిస్తూ ఉంది. కాబట్టి అపాయము మరి దూసుకొస్తుంది. కాబట్టి ఇతరులు క్షేమం కోరేవారుగా, ఇతరులు మంచి కోరేవారుగా ఉంటే అపాయం నీ మీదకి రాదు. తర్వాత ఐదోదిగా మనం చూస్తే, మరి ప్రక్కన ఉన్న యేసు ప్రభుని
నీవు సేవించాలి. కాబట్టి పక్కన ఉన్నటువంటి మందిరం కానీ, సేవకులు కానీ, యేసు ప్రభు కానీ, వారిని నీవు సేవిస్తే, వారిని నీవు గుర్తు చేసుకుంటే అపాయము నీ మీదకి రాదు. ఒకవేళ వారిని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుచుకుంటే గొప్ప అపాయం నీవు చూస్తావేమో. ఈ రాత్రి తీర్మానం చేసుకో. మన అంశం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, మరి రోమ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. రోమ పత్రిక 13, 11 చదివి ముగించుకుందాం. చూడండి, రోమ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. కారణము నెరిగి మరియు మీరు కారణము నెరిగి నిద్ర మేలుకొన వేళ ఆయనని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి కారణము నెరుగు. ఏ కారణములో ఉన్నామని ఎరగాలి? అపాయకరమైన కారణములో ఉన్నామని ఎరిగి నీవు జాగ్రత్తగా నడుచుకుంటే రక్షణ నిన్ను మరి కాపాడుతుంది. రక్షణ సమీపంగా ఉంటుంది. అటు రీతిగా దేవుడు నిన్ను సిద్ధపరిచి, ఆయన రాకడికై నిన్ను సిద్ధపరిచి మరి అలాగూ నిన్ను రక్షణలోనికి మరి నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం చేత ప్రభా మరి లోపల ఉన్నవారిని, వెనుపల ఉన్నవారిని ప్రభా మీరు దర్శిస్తూ, సంధిస్తూ, హెచ్చరిస్తున్నందుకై ప్రభా మేము స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే నీ వాక్యం విన్నారో వారి జీవితాల్లో అపాయం నుంచి తప్పించండి. ఎవరైతే నీ వాక్యం వినకుండా అయ్యా తండ్రి వారు ఏదో చెప్పుకుంటున్నారులే అని ఎవరైతే అనాలోచన కలిగి ఉంటున్నారో వారి మీద రాబోయే అపాయం, ఉగ్రత ప్రభా తండ్రి తప్పించండి. తండ్రి, ఈ 5 అంతల విషయాలు ఎవరైతే కలిగి జీవిస్తారో వారి మీదకి అపాయం రాదని మీరు మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రభా తండ్రి ఎవరైతే 5 విషయాలు ప్రకారంగా జీవించుకొని ఉంటారో వారి మీదకి అపాయం వస్తుందని మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి అపాయకరమైన కాలంలో ఎవరు కూడా ప్రభా తండ్రి అపాయములకు గురి కాకుండా, ప్రమాదానికి గురి కాకుండా, కీడుకు గురి కాకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, మా గ్రామానికి, ప్రతి ఒక్కరికి క్షేమము ప్రభా తండ్రి నాయన కాపుదల, భద్రత దయచేయండి. ఎవరు కూడా అపాయమును చిక్కుకుపోకుండా, ఏ కుటుంబాలు అపాయంలోనికి రాకుండా మీరు కాపాడండి, రక్షించండి. ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే నిన్ను అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఉన్నారో ఈ రాత్రి మీరు వారితో మాట్లాడండి. ప్రార్థిస్తూ చెప్పండి, వాక్యం దీవించండి. ఈ రాత్రి అంతయు కాపాడండి. ప్రార్థిస్తూ మంచి విశ్రాంతి దయచేయండి, మంచి నిద్ర దయచేయండి. ప్రభావ తిరిగి మీ చిత్తమైతే, మీరు ఆలస్యమైతే రేపటి దినం మిమ్మల్ని స్తుతించినట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందరి సహవాసము సదాకాలము ఆయన కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.